ఎలక్ట్రిక్ కరెంట్కి మనకి బేసిక్ యూనిట్ అనేది ఏంటి? ఛార్జ్ అనేది, ఛార్జ్ తోటే మనకి కరెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకి నేర్చుకునే ముందు ఛార్జ్ అనేది ఏంటో కనుక్కుందాం. ఛార్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో వచ్చేసి మీరు నేర్చుకుని ఉంటారు ఏంటి, ఒకటి ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, ఇంకోటి వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్ అనేసి. సో ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఛార్జే మనము ఇక్కడ వాడతాం. ఓకే, ఒక 6th 7th 8thలో మీరు 6th 7th 8thలో కూడా చదువుంటారు. ఛార్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అదే ఒక సిల్క్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ దాని మీద రుద్దితే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒకటి నెగిటివ్ అవుతుంది, ఒకటి పాజిటివ్ అవుతుంది. అది నొక్కితే ఆ చైర్ను ముట్టుకుంటే పట్ అని సౌండ్ వస్తుంది. సో అదే ఛార్జ్ అనమాట. అది తర్వాత నీకు ఒక దువ్వెన్ను ఇట్లాగా ఏంటి తలకు పెట్టి రుద్దితే నీకు అక్కడ ఒకటి రబ్ చేస్తే ఒక ఛార్జ్ వచ్చి దీనికి వెళ్ళిపోతుంది, అది పేపర్ని అట్రాక్ట్ చేయడం మొదలెడుతుంది. అదే ఛార్జ్ అనమాట. ఇప్పుడు మనం దాన్ని ఆ ఛార్జ్ గురించే మనము ఆ ప్రాపర్టీస్ మనం చదువుకున్నాం. ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఛార్జ్ వచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లైక్ చార్జెస్ అట్రాక్ట్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్. రెండు ఒకే ఛార్జ్ ఉంటే అవి రిపెల్ అవుతాయి అనమాట. రెండు ఒకే ఛార్జ్ ఉంటే రెండు వేరు ఛార్జ్లు ఉంటే అవి అట్రాక్ట్ అవుతాయి. మనం దీన్నే యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఈ యొక్క ప్రాపర్టీ వల్ల మనకి ఫస్ట్ మనం ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని అడిగితే, నీకు నెగిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అయితే నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే లైక్ చార్జెస్ రిపెల్, ఓకే, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. ఓకేనా? దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఛార్జ్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. నువ్వు ప్రాపర్టీస్ ఆఫ్ మాస్లో కూడా చదువుంటావు. కానీ ఇప్పుడు ఛార్జ్ కెన్ నెవర్ బి క్రియేటెడ్. ఇప్పుడు ఛార్జ్ క్రియేషన్ అనేది నేను కాన్సెప్టే లేదు. అంటే నేను ఇలా తలకాయ ఇలా రుద్దేసుకుని నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తానంటే నువ్వు తప్పు చెప్తున్నావు. నువ్వు ఏం చేసావంటే, ఆల్రెడీ ఆ దువ్వెనలో ఒక పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉండేది, ఆ నెగిటివ్ ఛార్జ్ ఆ పాజిటివ్ ఛార్జ్ తీసేసావు, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నీ తలకు వచ్చింది. అర్థమైందా? సో నీకు ఛార్జ్ నువ్వు క్రియేట్ చేస్తావు, ఛార్జ్ డిస్ట్రాయ్ చేస్తావు అనే కాన్సెప్టే లేదు. ఛార్జ్ వచ్చేసి ఏంటి, ఆటోమేటిక్గా ఏదైతే అట్మాస్ఫియర్లో ఉందో అదే, అంతే ఛార్జ్. దేవుడు ఇచ్చిన ఛార్జ్. సో నువ్వు కొన్ని ఛార్జీలు తీసుకెళ్ళి అటుపక్క పెడతావు, కొన్ని ఛార్జీలు తీసుకెళ్ళి ఇటుపక్క పెడతావు, పాజిటివ్ నెగిటివ్ చేసుకుంటావు. కానీ నీకు సెపరేట్గా ఛార్జ్ క్రియేట్ చేసే సత్తా లేదు. ఓకే, ఛార్జ్ ఏది ఉందో ఆ ఛార్జ్ అంతే. ఓకే, సో దాని తర్వాత ఆ ఛార్జ్ అనేది ఛార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, ఒక బాడీ నుంచి ఇంకో బాడీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే ఓకే, ఛార్జ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, నీకు లైక్ చార్జెస్ వచ్చేసి రిపెల్ చేస్తాయి, అన్లైక్ చార్జెస్ వచ్చేసి అట్రాక్ట్ అవుతాయి. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి నువ్వు ఛార్జ్ అనేది నువ్వు అసలు క్రియేట్ చేయలేవు. ఓకే, ఏం లేదు, ఒక ఛార్జ్ని అటుపక్క మార్చగలవు అంతే. ఓకే, సో దట్ ఈస్ సెకండ్ ప్రాపర్టీ. ఓకే, దాని తర్వాత టోటల్ ఛార్జ్ ఆఫ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ న్యూట్రల్ సిస్టమ్ ఉందంటే టోటల్ ఛార్జ్ 0 అవ్వాలి. ఓకే, నీకు అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కన్సర్వ్డ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాటరీ, ఇది బల్బ్, ఈ రెండింటికి నీకు టోటల్ ఛార్జ్ ఉంటుంది కదా. టోటల్ ఛార్జ్ నీకు ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ మైనస్ చేస్తావు, కానీ టోటల్ ఛార్జ్ సేమ్ ఉంటుంది. నువ్వు టోటల్ ఛార్జ్ వచ్చేసి ఎప్పుడు ఎన్ని ప్లస్లు ఉంటాయి అన్ని మైనస్లు ఉంటాయి, అది ఎప్పుడు కన్సర్వ్ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి నువ్వు ఛార్జ్ని క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు అన్నప్పుడు నువ్వు టోటల్ ఛార్జ్ వచ్చేసి సేమే ఉండాలి కదా ఎప్పుడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో ఛార్జ్ పోని 5 కూలుమ్స్ ఉందనుకో, ప్లస్ 5 కూలుమ్స్ ఉందనుకో. ఓకే, నువ్వు టోటల్ ఛార్జ్ నువ్వు క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు. సో నీకు ఏం చేసినా నీకు ఇంకో యాటమ్ని బ్రేక్ చేసి నీకు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చేసుకున్నా అంటే 6 కూలుమ్స్ -1 అవుతుంది, కానీ టోటల్ ఛార్జ్ వచ్చేసి 5 కూలుమ్స్ అవుతుంది. ఓకే, టోటల్ ఛార్జ్ ఎప్పుడు ఇట్ రిమైన్స్ కన్సర్వ్డ్. నీకు ఒక సిస్టంలో ఒక ఛార్జ్ ఉంది అంటే అంతే ఛార్జ్ ఉంటుంది, అంటే అంతే టోటల్ ఛార్జ్ నువ్వు దాన్ని పెంచలేవు. ఓకే, కానీ ఒక ఛార్జ్ని విడగొట్టి ఒక ఛార్జ్ని అటు పెట్టి ఇంకో ఛార్జ్ని ఇక్కడ పెట్టి ఆ రెండింటిని మూవ్ అయ్యేట్లా చేసుకోవచ్చు. కాకపోతే టోటల్ ఛార్జ్ సేమే ఉంటుంది. ఓకేనా? సో అది థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది సెకండ్ పాయింట్ ఇది. ఓకే, టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జబ్రిక్ సమ్. అంటే నీకు పాజిటివ్ నెగిటివ్ 0 అయిపోతుంది. ఆల్జబ్రిక్ సమ్ అంటే పాజిటివ్ నెగిటివ్ యాడ్ అయితే 0 అవుతుంది, పాజిటివ్ అయితే డబుల్ అయిపోతాయి, నెగిటివ్ పాజిటివ్ అయితే 0 అయిపోతుంది. అర్థమైందా? నెగిటివ్ పాజిటివ్ 0 అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చార్జెస్ ఆర్ క్వాంటైజ్డ్ అంటే ఏంటి, నువ్వు ఛార్జ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఒక ఎలక్ట్రాన్ తీసి పెడుతున్నావు. ఓకే, ఇక్కడ ఓకే దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి బయటికి తీసుకొస్తే దీనికి నెగిటివ్ బయటికి వెళ్ళిపోయింది, పాజిటివ్ వచ్చేసింది దీనికి ఛార్జ్. ఓకే, అంతేనా? ఛార్జ్ నువ్వు ఎలా క్రియేట్ చేస్తున్నావు, ఛార్జ్ ఎలా క్రియేట్ చేస్తున్నావు, నీకు కొన్ని ఎలక్ట్రాన్స్ తీసుకొచ్చి బయటకు పెడుతున్నావు. ఆ బయటకు పెట్టడం మూలాన నీకు ఛార్జ్ క్రియేట్ అవుతుంది. అంతేనా? ఆ ఇప్పుడు నువ్వు పెడితే ఒక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్లు 3 ఎలక్ట్రాన్లు బయట పెట్టగలుగుతావు, కానీ 1.5 ఎలక్ట్రాన్స్ 2.5 ఎలక్ట్రాన్స్ 3.5 ఎలక్ట్రాన్స్ బయట పెట్టలేవు. అందుకే నువ్వు ఎప్పుడు ఏ బాడీకైనా ఛార్జ్ ఇచ్చినా కూడా ఆ ఛార్జ్ వచ్చేసి
ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్కి 1.6 × 10⁻⁻19 ఉంటుంది అనమాట ఛార్జ్. ఓకే, నువ్వు 3.2 × 10⁻⁻19 చేయగలవు, 4.8 × 10⁻⁻19 చేయగలవు, కానీ 1.7 × 10⁻⁻19 ఎవరి వల్ల కాదు. ఆ ఛార్జ్ అసలు ఉండనే ఉండదు, ఎగ్జిస్ట్ అంటే అర్థమైందా. ఈ అన్ని నీకు మల్టిపుల్స్లోనే ఛార్జ్ రావాలి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అన్ని ఎలక్ట్రాన్స్ తీసుకొని నువ్వు ఛార్జ్ క్రియేట్ చేస్తున్నావు, అర్థమైందా. సో ఛార్జ్ వచ్చేసి ఎప్పుడు దీనికి మల్టిపుల్లోనే ఉంటుంది. ఓకే, ఇంటిగ్రల్ మల్టిపుల్స్లోనే ఉంటుంది, అర్థమైంది కదా. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఛార్జెస్ క్వాంటైజ్డ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఆఫ్. ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఉంటుందో, ఒక ఎలక్ట్రాన్లో ఒక ప్రోటాన్లో ఎంత ఛార్జ్ ఉంటుందో దానికి ఇంటిగ్రల్ మల్టిపుల్సే ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది చెప్పండి, ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది, మాకు ఒక ఎలక్ట్రాన్లో ఛార్జ్ ఎంత ఉంటుంది, 1.6 × 10⁻⁻19. ఓకేనా, ఇప్పుడు దీని అర్థం ఏంటి, నీకు 3.2 కూలూమ్స్ ఉందనుకో. ఓకే, నీకు 3.2 కూలూమ్స్ ఉన్నాయంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, 2. 3.2 కూలూమ్స్ ఉన్నాయి, 2 × 10⁻19. అర్థమైందా, ఒక 3.2 × 10⁻⁻19లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అర్థమైందా. 3.2 × 10⁻⁻19 అసలు నీకు అనిపించదు అనమాట, అసలు ఛార్జ్ తగిలినట్టు కూడా అనిపించదు. 3.2 × 10⁻⁻19లో నీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా కాకపోతే 3.2 కూలూమ్స్లో నీకు ఇంటూ 10⁻19 యాడ్ అవుతుంది, అర్థమైందా. అన్ని ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి. ఎట్లా కనుక్కుంటామంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఛార్జ్ బై ఛార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ అనమాట. ఓకే, ఇది 3.2 కదా, డివైడెడ్ బై 1.6 × 10⁻⁻19. ఇది వచ్చేసి నీకు 2 × 10⁻19 అవుతుంది, అర్థమైందా. ఓకే, సో నీకు ఎన్ని ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఛార్జ్ ఉంటుంది అని అడిగితే నువ్వు ఇది పెడతావు అనమాట. ఆర్ ఈ ఫార్ములా Q ఈజ్ ఈక్వల్స్ టు N × ఎలక్ట్రాన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, Q. సో ఇందాక నేను 3.2 అన్నాను కదా, ఇది 3.2 అయ్యేది, ఇది N అయ్యేది, ఇది 1.6 × 10⁻⁻19. ఇది నువ్వు సాల్వ్ చేసిన N వచ్చేసి 2 × 10⁻19 వచ్చేస్తుంది, అర్థమైందా. ఓకే, 2 ఇంటూ చూడు 3.2 ఈజ్ ఈక్వల్స్ టు N × 1.6 × 10⁻⁻19 కదా, ఇది కిందకి వెళ్ళింది అనుకో 1.6 × 10⁻⁻19. ఓకే, ఇది 2 అవుతుంది, ఈ -19 రెసిప్రోకల్ అయితే 2 × 10⁻19 అవుతుంది, అంతేనా. అర్థమైందా, సరేనా, ఇది క్లియరా, అర్థమైందా. సో ఫస్ట్ వచ్చేసి మనకి దీంతో ఇప్పుడు చేయండి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఎ కండక్టర్ టు ఎక్వైర్ ఎ ఛార్జ్ ఆఫ్ 4.8 మైక్రోకూలమ్స్. మైక్రోకూలమ్స్ అంటే ఏంటి, 10⁻⁻6. మైక్రో అంటే మిల్లీ అంటే 10⁻³ మైక్రో అంటే ఎప్పుడు 10⁻⁻6. అర్థమైందా. సో నీకు మళ్ళీ ఏ ఫార్ములా వాడతావు ఇక్కడ, సేమ్ ఇదే వాడతావు అనమాట. Q ఈజ్ ఈక్వల్స్ టు కాదు Q ఈజ్ ఈక్వల్స్ టు NE. Q ఈజ్ ఈక్వల్స్ టు NE వాడతావా, Q ఈజ్ ఈక్వల్స్ టు NE వాడతావు. ఇది 4.8 × 10⁻6 ఈజ్ ఈక్వల్స్ టు N × 1.6 × 10⁻⁻19. N కిందకి వెళ్ళి 4.8 × 10⁻6 డివైడెడ్ బై 1.6 × 10⁻19 అంటే ఏంటి, ఇది 3, ఇది 10⁻6 + 19 అంటే 10⁻13 అవుతుంది. ఓకే, అర్థమైందా. ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ 3 × 10⁻13 కావాలి నీకు. ఓకే, అర్థమైందా. 10 మైక్రో అంటే 10⁻6, మైక్రో అంటే 10⁻6. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీకు వచ్చేసి ఇది నోట్ చేసుకోండి, ఇది అర్థమైందా. ఇప్పుడు అదే నేను క్వశ్చన్ అడిగితే 1 కూలూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 కూలూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏమంటారు, ఇది 1 కూలూమ్లో Q ఈజ్ ఈక్వల్స్ టు NE కదా, 1 కూలూమ్లో N × 1.6 × 10⁻�19. ఓకే, దాని అర్థం ఏంటి, 1 డివైడెడ్ బై 1.6 × 10⁻19 అంటే 10⁻19 బై 1.6. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 6 × 10⁻18 ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, ఇది వచ్చేసి సమ్ అరౌండ్ 6 × 10⁻18 వస్తుంది. ఓకే, ఓకే ఓకే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ది చూడు, లైక్ చార్జెస్ రిపెల్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అనమాట. ఓకే, దీంతో ఏంటంటే దీనివల్ల ఛార్జ్ ఫ్లో అవుతుంది అనమాట, ఛార్జ్ ఫ్లో అవటం మొదలవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఒక చోట ప్లస్ 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 ఇక్కడ మైనస్ 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 ఛార్జ్ పెట్టాను అనుకో, ఏమవుతుంది, ఇది ఒకటి చూసుకో, దీన్ని ఈ ప్లస్ ఛార్జ్ అన్ని తోస్తుంది. ఓకే, లేకపోతే నెగిటివ్లో అనుకో, ఈ నెగిటివ్ని ఈ మైనస్ ఛార్జ్ అన్ని తోస్తున్నాయి, అంతేనా. ఇది ఒక ఎలక్ట్రాన్ అనుకో, ఇవన్నీ తోస్తున్నాయి, ఇది ఇట్లా లాగుతుంది. సో ఏమవుతుంది,
ఈ ఎలక్ట్రాన్ ఇటువైపుకి మూవ్ అయ్యి వచ్చేస్తుంది. అర్థమైందా? ఎందుకు? ఈ లా వల్ల లైక్ చార్జెస్ వచ్చేసి అట్రాక్ట్ చేస్తాయి, రిపెల్ చేస్తాయి, అన్లైక్ చార్జెస్ వచ్చేసి అట్రాక్ట్ చేస్తాయి. సో ఇట్లా రావటం వల్ల ఏమవుతుందంటే చార్జ్ మూవ్ అయితే అది కరెంట్ అనమాట. ఓకే, చార్జ్ మూవ్ అవుతుంది, ఫ్లో ఆఫ్ చార్జెస్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ కరెంట్. అంటే ఒక సెకండ్కి నేను ఇక్కడ చూస్తున్నాను అనుకో, టైమర్ పెట్టాను. ఓకే, 10 సెకండ్లు అంటే టైమ్స్. ఇప్పుడు నీకు ఇప్పుడు పల్స్ ఎలాగా మెజర్ చేస్తాం అలాగే టైం 0 సెకండ్స్ పెట్టి 10 సెకండ్స్ వరకు వాగి వెయిట్ చేస్తాను అనమాట, ఎన్ని ఛార్జీలు ఫ్లో అవుతున్నాయి అనేసి. ఓకే, 20 కులూమ్స్ ఫ్లో అయిందనుకో 2 ఆంపియర్స్ ఫ్లో అయినట్టు. ఓకేనా? ఇక్కడ నుంచి 10 సెకండ్స్లో 10 కులూమ్స్ ఫ్లో అయినాయి అంటే 1 ఆంపియర్ అయినట్టు. ప్రతి సెకండ్కి ఒక ఛార్జ్ వెళ్తుంది. అంటే ప్రతి సెకండ్కి నీ క్లాక్లో ఒక్కో సెకండ్ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఛార్జ్ ముందుకు వెళ్తుంది అనుకో, నీకు ఒక్కో కులూమ్ వెళ్తుంది అనుకో, అదేంటిది 1 ఆంపియర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు దీంట్లో వచ్చేదంతా 12 ఆంపియర్ కరెంట్ వస్తుంది మనకి ఏసీ పర్ సెకండ్. ఓకే, 12 కులూమ్స్ వస్తాయి పర్ సెకండ్. ఓకే, 12 సెకండ్ ఒక సెకండ్కి 12 కులూమ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి నీకు? 6 × 12 72 × 10⁻19 ఎలక్ట్రాన్స్ వస్తుంది ఒక్కో సెకండ్కి. అర్థమైందా? ఒక్కో సెకండ్కి నీకు నేను ఒక కులూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నాను ఇక్కడ చూసాను కదా, 6 × 10⁻18 వస్తుంది. అది ఒక సెకండ్కి నీకు 12 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, 12 కులూమ్స్ వస్తుంది. 12 ఆంపియర్స్ అంటే అంతేనా? 12 ఆంపియర్స్కి ఒక సెకండ్కి 12 కులూమ్స్ వస్తుంది. 12 × 6 అంటే 72 × 10⁻18 ఎలక్ట్రాన్స్ వస్తుంది ఒక సెకండ్లో. ఓకేనా? అది కరెంట్ అంటే. అర్థమైందా? సో అదే ఏసీ పెట్టేది, ఏసీ దీని మీద నడవదు. ఏసీకి 15 ఆంపియర్స్ కావాలి. ఏసీకి తక్కువ కరెంట్తో ఏసీ నడవదు. పెద్ద స్విచ్ ఉంటుంది చూసావా? ఎప్పుడైనా ఇక్కడ లేదు, పెద్ద స్విచ్ పెట్టాలి ఏసీకి. లేకపోతే అంతే 90 కులూమ్స్ అంతే. హౌ మెనీ ఆంపియర్స్ అలా కాదు, హౌ మెనీ ఆంపియర్స్ నీకు అది ఎలా చేస్తావు? ఆంపియర్ వచ్చేసి కరెంట్ మెజర్ చేస్తుంది, కులూమ్ వచ్చేసి ఛార్జ్ మెజర్ చేస్తుంది. హౌ మెనీ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మీటర్ పర్ సెకండ్ అని చెప్పగలవా? చెప్పలేవు కదా. అది రెండు డిఫరెంట్ మెజర్ చేస్తుంది. ఒక సెకండ్కి ఒక కులూమ్ వెళ్తుంది, ఒక సెకండ్కి ఒక కులూమ్ వెళ్తుంది అంటే 1 ఆంపియర్. ఒక సెకండ్కి 10 కులూమ్లు వెళ్తుంది అంటే 10 ఆంపియర్. ఒకసారి 12 కులూమ్లు వెళ్తున్నాయి అంటే 12 ఆంపియర్స్. ఓకేనా? అర్థమైందా? సో ఇది వచ్చేసి ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ కాల్డ్ కరెంట్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు కరెంట్ ఏంటి? ఇప్పుడు ఇది చూడండి, Q/T ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అనమాట. ఓకే, చార్జ్ డివైడెడ్ బై టైం వచ్చేసి కరెంట్. ఓకేనా? చార్జ్ డివైడెడ్ బై టైమ్ ఈజ్ కరెంట్. సో ఇప్పుడు అంటే నేను నీకు ఇది చూడు, ఇప్పుడు నీకు 15 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. ఓకే, 15 ఆంపియర్స్ కరెంట్ వస్తుంది. 10 సెకండ్స్లో ఎన్ని కులూమ్స్ ఛార్జ్ వచ్చింది? ఇఫ్ కరెంట్ ఇస్ 15 ఆంపియర్స్, 10 సెకండ్స్లో ఎన్ని కులూమ్స్ ఛార్జ్ పాస్ అయినట్టు? 10 సెకండ్స్లో 150 కులూమ్స్ పాస్ అయినట్టు. అంతేనా? ఇది 15, ఇది 10. ఓకే, క్యూ వచ్చేసి 150 కులూమ్స్ పాస్ అయినట్టు అనమాట. అర్థమైందా? ఓకే, దీన్ని ఎలక్ట్రాన్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ చేయొచ్చు, కానీ అది అడగడు. కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎలా అంటావు? 150 కులూమ్స్, నీకు 150 కులూమ్స్ వచ్చేసి ఇదిగో నీకు చార్జెస్ని నువ్వు ఎట్లా అనుకోవాలంటే, చార్జెస్ని నువ్వు పోనీ ఒక బాల్స్లో అనుకో, పోనీ ఇట్లాగా. ఓకే, ఒక సెకండ్కి 1 బాల్ వేసాను అనుకో. ఓకే, ప్రతి సెకండ్కి ఒక బాల్ వేసాను అనుకో, 10 సెకండ్స్కి 10 బాల్ అక్కడ వెళ్తాయి. ఓకే, అది నీకు 1 ఆంపియర్తో సమానం. ప్రతి సెకండ్కి ఒక బాల్ వేసిన తర్వాత 10 సెకండ్స్ తర్వాత 10 బాల్ అక్కడికి వెళ్తాయి. అదే ఓకే, ఫస్ట్ సెకండే 10 బాల్ వేసేసాను అనుకో, 1 సెకండ్ తర్వాత నీకు అక్కడ 10 బాల్ వెళ్తాయి. కాకపోతే 10 ఆంపియర్స్ కరెంట్, చాలా ఎక్కువ ఫోర్స్, ఎక్కువ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అది అర్థం అనమాట. నీకు 1 ఆంపియర్ అంటే 1 ఆంపియర్ అంటే ఇక్కడ 1 ఆంపియర్ అంటే 10 కులూమ్స్ రావడానికి 10 సెకండ్స్ పడుతుంది. ఓకే, 10 ఆంపియర్స్ అంటే 10 కులూమ్స్ రావడానికి 1 సెకండ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ స్పీడ్గా వెళ్తుందంటే కరెంట్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, తక్కువ ఛార్జ్ వెళ్తుందంటే కరెంట్ తక్కువ ఉన్నట్టు. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకునేది ఏంటంటే పొటెన్షియల్. ఓకే, పొటెన్షియల్ అంటే ఆ ఛార్జ్ని మూవ్ చేయించగలే సత్తా. ఓకే, ఛార్జ్ని ఇట్ ఈస్ ద పుష్ ఆర్ ఫ్లో టు మూవ్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకో. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, ఇదంతా పాజిటివ్, ఇక్కడ 6 పాజిటివ్ 6 నెగిటివ్ ఉన్నాయి. ఓకే, 6 పాజిటివ్, నీకు ఆ 6 పాజిటివ్ వచ్చేసి ఇప్పుడు నీకు పొటెన్షియల్ డిఫరెన్స్, నీకు కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఏం చేస్తావు? అంటే నీకు ఈ నెగిటివ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అనుకో, నెగిటివ్ని తీసుకొచ్చి ఎలాగో అలాగ నెగిటివ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావంటే ఏమైపోతుంది? ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగిటివ్ని తీసుకొచ్చి ఒక నిమిషం, ఈ నెగిటివ్ని తీసుకొచ్చి ఇక్కడ కొన్ని నెగిటివ్ ఇక్కడ 6 అంటే న్యూట్రల్గా ఉంది. ఇక్కడ ఒక నిమిషం, పాజిటివ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 సైడ్లు న్యూట్రల్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక నెగిటివ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అనుకో ఎక్స్ట్రాగా.
ఓకే, ముందు న్యూట్రల్గా ఉండేవి, ఒక నెగిటివ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అనుకో, ఏమవుతుంది, ఈ నెగిటివ్లన్నీ ఇక్కడ తంతే ఈ పాజిటివ్లన్నీ దాన్ని పట్టుకుని లాగుతాయి అనమాట. ఎందుకంటే నీకు ఇక్కడ 6 పాజిటివ్లు ఉన్నాయి, ఓకే, 5 నెగిటివ్లు ఉన్నాయి, ఒక పాజిటివ్ తక్కువ, ఒక నెగిటివ్ తక్కువ ఉంది. సో ఈ నెగిటివ్లన్నీ ఇక్కడ తంతే ఈ పాజిటివ్లన్నీ ఈ పాజిటివ్ వచ్చేసి దాన్ని అట్రాక్ట్ అవుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వైర్ నుంచి ఆ కరెంట్ వచ్చేస్తుంది, అది ఆ ఎలక్ట్రాన్ వచ్చేస్తుంది. సో అలా కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. సో నువ్వు బ్యాటరీలో చేసేది కూడా అదే అనమాట. ఈ నెగిటివ్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతావు. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడ 12 నెగిటివ్లు అయిపోయినాయి. ఓకే, 12 నెగిటివ్లు అయిపోయినప్పుడు ఏమవుతుంది, 12 నెగిటివ్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పాజిటివ్లన్నీ నెగిటివ్ని తంతున్నాయి. ఓకే, ఈ నెగిటివ్లన్నీ ఈ నెగిటివ్ని తంతున్నాయి. ఎందుకంటే ఈ పాజిటివ్ వచ్చేసి ఆ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా ఈ నెగిటివ్ ఇక్కడికి వచ్చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట, చాలా ఫాస్ట్గా. ఓకే, అర్థమవుతుందా? సో అది చాలా ఫాస్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి కరెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీనికి పొటెన్షియల్ ఎక్కువ. ఈ సెటప్ ఉంది కదా, ఇలాగ ఎక్కువ మన ఈ సెటప్లో నీకేంటి, దీనికి ఈ సెటప్లో వర్క్ చేయగలిగే సత్తా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇదో బ్యాటరీ అనుకో, ఈజీగా నీకు ఈ కరెంట్ అంటే ఛార్జ్ ఫ్లో చేసే కరెంట్ ఎక్కువ, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇంకోలా ఆలోచించుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక నెగిటివ్ ఉందనుకో, ఓకే, ఈ నెగిటివ్ని ఇక్కడ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీటన్నిటికీ ఒక నెగిటివే ఉంది, ఈ పాజిటివ్ అన్నిటికీ ఒక నెగిటివే ఉంది. ఈ నెగిటివ్ని ఇక్కడ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. సో నీకు వర్క్ వచ్చేసి చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. నువ్వు ఈ పాజిటివ్ని ఈ నెగిటివ్ని ఇక్కడ చేర్చడానికి. ఓకే, సో అదే నీకు ఇలాంటి సెటప్లో ఏమవుతుంది, వర్క్ చేయడం చాలా ఈజీ. ఈ నెగిటివ్ని ఇక్కడ తీసుకెళ్ళడం చాలా ఈజీ, ఎందుకంటే 0 పొటెన్షియల్లో ఉంది. ఎందుకంటే ఏది చాలా మినిమల్గా ఇది అట్రాక్ట్ చేస్తుందేమో కానీ ఏది అట్రాక్ట్ చేయట్లా. సో ఏమవుతుంది, నీకు ఇటు సైడ్ అన్ని పాజిటివ్లు ఎక్కువ ఉంటే, ఇటు సైడ్ అన్ని నెగిటివ్లు ఉంటే దానికి పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఒక సైడ్ అన్ని పాజిటివ్లు ఉండి ఒక సైడ్ అన్ని నెగిటివ్లు ఉంటే దానికి పొటెన్షియల్ ఎక్కువ ఉన్నట్టు. నీకు సరికొత్త బ్యాటరీ ఉంటుంది కదా, కొత్త బ్యాటరీ ఉన్నప్పుడు అదేమవుతుందంటే ఒక సైడ్ అన్ని పాజిటివ్లు ఉంటాయి, ఒకసారి అన్ని నెగిటివ్లు ఉంటాయి అన్నమాట. ఓకే, దాంతో ఏంటి, చాలా ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ ఛార్జీలు మూవ్ అవుతాయి అనమాట. అందుకే కొత్త బ్యాటరీ వేస్తే టార్చ్ లైట్ ఏదైనా నీకు చాలా గట్టిగా వెలుగుతుంది. మెల్లిమెల్లిగా ఏమైపోతుంది, మెల్లిమెల్లిగా ఇక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వచ్చేసి ఇప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళవు, ఛార్జెస్ మెల్లిగా వెళ్తాయి. అందుకే నీకు టార్చ్ లైట్ వచ్చేసి ఏదైనా ఉంటే అది మెల్లిగా వెలుగుతుంది. ఓకేనా? సో పొటెన్షియల్ వచ్చేసి ఏంటంటే నువ్వు ఓకే ఒక పాయింట్ నుంచి పొటెన్షియల్, ఇప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఛార్జ్ని మూవ్ చేయాలంటే ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయాల్సి వస్తే ఎంత వర్క్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ పొటెన్షియల్ ఉంటే అంటే ఎక్కువ వర్క్ చేయాలి, తక్కువ పొటెన్షియల్ ఉంటే తక్కువ వర్క్ చేయాలి. అర్థమైందా? వర్క్ డన్ టు మూవ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డిఫైన్ చేద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. రేట్ చెప్పకపోతే ఫ్లో అని కాదు, ఫ్లో అంటే ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుంది అనేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 ఆంపియర్ అంటే ఏంటి? when 1 coulomb passes through in 1 per every second. ఓకే, ఒక కులూమ్ ఎప్పుడైతే పాస్ అవుతుందో ప్రతి సెకండ్కి అంటే 1 ఆంపియర్ కరెంట్ ఉన్నట్టు. అర్థమైందా? when 1 coulomb passes through a conductor for every second, then it is called 1 ampere. 2 amperes. ఓకే, సో దెన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వచ్చేసి నీకు డైరెక్షన్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా, ఎప్పుడు వచ్చేసి నీకు ప్రోటాన్స్ మూవ్ అవ్వవు, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి అనమాట కరెంట్లో. ఓకే, పాజిటివ్ దగ్గరికి పాజిటివ్ న్యూక్లియస్లో ఉంటుంది కాబట్టి ప్రోటాన్స్ మూవ్ అవ్వవు, ఎలక్ట్రాన్సే మూవ్ అవుతాయి. కానీ మనం కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఇది నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి కరెంట్ పాజిటివ్ వచ్చేసి డైరెక్షన్ ఇట్లా తీసుకుంటాం అనమాట. ఓకే, మనం సర్క్యూట్స్లో రిప్రజెంట్ చేసే కరెంట్ వచ్చేసి ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్ అని చూపిస్తాము. కాకపోతే ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇట్లా ఫ్లో అవుతాయి అనమాట. అది అర్థమైందా? ఎలక్ట్రాన్స్ ఇట్లా ఫ్లో అవుతాయి, కరెంట్ డైరెక్షన్ దానికి ఉల్టా ఉంటుంది. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఉల్టా ఫ్లో అవుతాయి. కరెంట్ ఇది పాజిటివ్ టర్మినల్, ఇది నెగిటివ్ టర్మినల్. ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి వెళ్తాయి. సో కరెంట్ వచ్చేసి పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చి ఇది ఇది నెగిటివ్ కదా, ఇది పాజిటివ్. నువ్వు ఇప్పుడు పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి వెళ్తున్నట్టు చూపిస్తావు. నువ్వు కరెంట్ వచ్చేసి నెగిటివ్, ఇది నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, కరెంట్ వచ్చేసి నెగిటివ్ అంటే నువ్వు ఎట్లాగంటే ఎలక్ట్రాన్ ఇట్లా వెళ్తుంది అంటే కరెంట్ ఇట్లా వస్తున్నట్టు. ఓకేనా? అలా తీసుకోవాలి. ఓకే, ఎలక్ట్రాన్ ఎట్లా వెళ్తుందో కరెంట్ దానికి ఆపోజిట్గా వెళ్తుంది. ఓకే, కరెంట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో చూపించుకుంటాం. ఎలక్ట్రాన్ ఇట్లా వెళ్తుంది, కరెంట్ వచ్చేసి మనం చూపించేది వచ్చేసి ఈ డైరెక్షన్లో వెళ్తుందని చూపిస్తాం. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే ఇట్లా అని కాదు, ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్ సైడ్, అంతే. ఇప్పుడు నీకు కరెంట్ నీకు పాజిటివ్ టర్మినల్లో చేయబెట్టినా నెగిటివ్ టర్మినల్ చేయబెట్టినా షాక్ కొడుతుంది. సో రెండిట్లోనూ ఉంటుంది. కాకపోతే మన డైరెక్షన్, మన క్యాలిక్యులేషన్స్కి అన్నిటికీ మనం ఈ డైరెక్షన్ చూపిస్తాం అన్నమాట. ఓకేనా? దాని తర్వాత ఓకే నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసి వాట్ ఇస్ పొటెన్షియల్ వర్క్ డన్ టు మూవ్ ఏ చార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్, పొటెన్షియల్ డిఫరెన్స్ దాని డెఫినేషన్. ఓకే, 1 వోల్ట్ వచ్చేసి దాని డెఫినేషన్ ఏంటంటే 1 వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటి? వోల్ట్. దీన్ని వోల్ట్తో మెజర్ చేస్తాం అనమాట. 1 వోల్ట్ డెఫినేషన్ ఏంటంటే వెన్ 1 జూల్ ఆఫ్ వర్క్ ఇస్ డన్ టు మూవ్ 1 కులూంబ్ ఆఫ్ చార్జ్. ఓకే, దెన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ 1 వోల్ట్. అర్థమైందా? నీకు 1 కులూంబ్ ఆఫ్ చార్జ్ నీకు ఇక్కడ చాలా పాజిటివ్ ఉందనుకో. ఇప్పుడు ఇటు సైడ్ నీకు ఇప్పుడు ఇటు సైడ్ అంతా నెగిటివ్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది అనుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్రాబబ్లీ నీకు 5 వోల్ట్స్ 6 వోల్ట్స్ పడుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే 1 కులూంబ్ ఛార్జ్ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవడానికి అయితే 1 జూల్ అయితే ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తావో అది దట్ ఈస్ 1 వోల్ట్. When 1 joule of energy is consumed in moving 1 coulomb of charge, it is 1 volt. Okay na? ఇది నీకు పొటెన్షియల్ ఈజ్ వర్క్ డన్ టు మూవ్ చార్జ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్. ఒక కులూంబ్ని మూవ్ చేసేటప్పుడు నీకు 1 జూల్ స్పెండ్ అయిందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్. 2 జూల్ స్పెండ్ అయిందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ 2 వోల్ట్. అర్థమైందా? ఓకే, అయితే టుగెదర్ విత్ లోది అది దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి. సరేనా? ఇప్పుడు క్లోజ్ చేస్తాను. యాంపియర్స్ వచ్చేసి కరెంట్ని మెజర్ చేస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, యాంపియర్స్ వచ్చేసి ఏమవుతుందంటే నీకు యాంపియర్స్ వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి యాంపియర్స్ వచ్చేసి ఏంటంటే ఈ కరెంట్లో ఇక్కడ ఇదో కండక్టర్ ఉందనుకో, ఎంత ఫాస్ట్గా నీకు కరెంట్ చార్జెస్ వెళ్తున్నాయో అది యాంపియర్స్లో మెజర్ చేస్తారు. ఓకే, ఇక్కడ చార్జెస్ పాజిటివ్, ఇక్కడ చార్జెస్ నెగిటివ్ ఎంత డిఫరెన్స్ ఉందో అది పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు నేను ఈ రెండింటిని కనెక్ట్ చేయలేదనుకో, ఓకే, ఇది పాజిటివ్ నెగిటివ్, నా కరెంట్ ఫ్లోయింగ్ 0, కరెంట్ ఏం ఫ్లో అవ్వదు, కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ స్టిల్ రిమైన్స్ అనమాట. నీకు కొత్త బ్యాటరీని నువ్వు కనెక్ట్ చేయలేదనుకో దాని పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ కరెంట్ ఉండదు. అర్థమైందా? కరెంట్ ఉండదు. కరెంట్ ఎప్పుడు నువ్వు కనెక్ట్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? సో అర్థమైంది కదా. సో నీకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ నాట్ డేంజరస్, కరెంట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, సో ఇప్పుడు మనకి ఒకటి చెప్తాను. మనకి అది ఉంటుంది కదా 3 ఫేజ్ వైర్. ఇప్పుడు మూడు లైన్స్ చూస్తావా కరెంట్ తీగలు? ఓకే, 3 ఫేజ్ వైరింగ్ ఉంటుంది ఇక్కడ. కరెంట్ కనెక్షన్ ఇచ్చేవి ఉంటాయి కదా. సో ఇక్కడ కాదు మెయిన్ ట్రాన్స్ఫర్, ఇది ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర కరెంట్ ఉంటుంది కదా. నువ్వు ఎవడైనా తగిలితే చచ్చిపోతాడు, తెలుసు కదా. కరెంట్ ఒక్కసారి ఇలా ముట్టుకుంటే చాలు, నువ్వు న్యూస్తో చూస్తుంటావు, ఇలా తగిలితే చచ్చిపోతారు, అంతేనా? కానీ పక్షులు కూర్చోవడం చూసావా? ఎందుకు పక్షులు ఎందుకు కూర్చుంటే దాన్ని 2 వైర్స్ టచ్ అవ్వకపోతే ఏంటి? ఇప్పుడు ఈ వైర్ ఉందనుకో, ఈ వైర్ అంతా ఒకే పొటెన్షియల్ అనమాట. ఒకే పొటెన్షియల్లో ఉంటే నీకు ఇప్పుడు ఈ వైర్ అంతా ఒకే పొటెన్షియల్లో నీకు ఇక్కడ దీని మీద కాల్ పెట్టావు అనుకో, ఈ రెండింటి మీద సేమ్ పొటెన్షియల్ మధ్యలో నీకు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్, ఈ రెండింటి మధ్య నీకు వైర్ పెడితే కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. ఓకే, ఇది పాజిటివ్ ఉంది, ఇదొక వోల్ట్లో నడుస్తుంది, ఇదొక నెగిటివ్ ఉందనుకో. ఇప్పుడు ఈ రెండింటిని టచ్ చేస్తే అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. మనం ముట్టుకుంటే ఏమవుతుంది, మనం ఒక చెయ్యి దీని మీద పెట్టి ఇంకోటి గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ పొటెన్షియల్ 0 అనమాట. సో గ్రౌండ్ పొటెన్షియల్ 0, ఇది నెగిటివ్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ తోటి కరెంట్ పాస్ అయిపోతుంది. ఓకే, మనం అదే దాన్ని 2 చేతులు పెట్టి వేలాడడం అంటే మనకేం కాదు, కానీ గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే, సరే, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి.